హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఈరోజు నేను బ్రెడ్ మలై రోస్ట్ అయితే నేను చేస్తున్నానండి. మనందరికీ ఇష్టం కదండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఉండే స్వీట్ అయినా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎప్పుడైనా ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయమని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ పీసెస్గా అయితే చేసుకుంటున్నాను అన్నీ ఈ విధంగా. ముందుగా అయితే నేను మలాయి కోసం 1 కప్ మిల్క్, అందులోనే 1 కప్ మిల్క్ పౌడర్ కూడా కలిపానండి. సేమ్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. అలాగే ఇందులోని 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా అలాగే కలుపుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా అయితే మలై రెడీ. కొద్దిగా చల్లారితే అయితే గట్టి పడుతుందండి మనకు బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే నేను బ్రెడ్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా అయితే తీసి పెట్టుకుంటున్నాను. తర్వాత షుగర్ సిరప్ కోసం అండి 1 కప్పు షుగరు, 1 కప్పు వాటరు, సేమ్ క్వాంటిటీ. ఇది కూడా మనం మిల్క్ పౌడర్ ఎంత తీసుకున్నామో ఇది కూడా అంతే తీసుకోవాలండి, సేమ్ క్వాంటిటీలో. అలాగే పాకం అవసరం లేదు, జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. ఈ బ్రెడ్ స్లైసెస్ని అయితే 4 to 5 minutes అయితే షుగర్ సిరప్లో ఉంచి తర్వాత తీసేస్తే సరిపోతుంది. బ్రెడ్ ముక్కలకు ఈ విధంగా అయితే మలై అప్లై చేసుకోవాలండి. అలాగే 2 బ్రెడ్ కూడా తీసుకొని దానికి కూడా ఈ విధంగా అప్లై చేసి 2 ఒకే దగ్గర ఈ విధంగా అయితే ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అన్నీ రెడీ అయిపోయాయండి. చూడండి, బ్రెడ్ మలై టోస్ట్ ఈస్ రెడీ అండి. మీ దగ్గర ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి పిస్తా బాదం ఉంటే ఈ విధంగా చేసుకొని నా దగ్గర ఈ విధంగా అయితే ఉన్నాయి. 3 రోజులైతే ఎంజాయ్ చేయొచ్చండి. పర్ఫెక్ట్గా కుదిరితే పడిన కష్టం క్షణాల్లో మాయం కదా. ఈ మలై బ్రెడ్ టోస్ట్ మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత నా మాట నిజమని తప్పకుండా మీరు ఏకీభవిస్తారు. ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ అగైన్. బాయ్.